సుదీర్ఘమైన యుద్ధం తర్వాత అమెరికా జోక్యంతో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఇదెంతో కాలం నిలిచేలా లేదు. ఈ ఒప్పందంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ సేనలు గాజాపై మెరుపు దాడులను కొనసాగించడం పాలస్తీనా వాసుల్లో మళ్లీ గుబులు రేపుతోంది. ఒప్పందంతో ఊపిరి పీల్చుకున్న గాజా ప్రజలు మళ్లీ యుద్ధ వాతావరణంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ దాడులను చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల వివరణిచ్చారు. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే తాము ప్రతీకార దాడులకు ఆశించామని ఆయన వెల్లడించారు. ఈ పరస్పర దాడులు శాంతి ప్రక్రియకు తీవ్ర అడ్డంకిగా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా హమాస్ కార్యకర్తలు గాజా ప్రజల కోసం వస్తున్న మానవతా సాయాన్ని అడ్డుకుంటున్నారని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సాక్ష్యంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక డ్రోన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల దక్షిణ గాజా స్ట్రిప్లోకి ప్రవేశించిన 7 ట్రక్కును హమాస్ కార్యకర్తలు అడ్డుకున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా హమాస్ కార్యకర్తలు డ్రైవర్పై దాడి చేసి ఆ సాయాన్ని లూటీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ భాగస్వాముల నుంచి గాజా ప్రజలకు అందే ఈ మానవతా సాయాన్ని హమాస్ అడ్డుకోవడంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించిపోతున్న గాజా ప్రజలకు చేరాల్సిన సాయాన్ని అందకుండా చేయడం ద్వారా హమాస్ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు సాయం అందిస్తున్నాయి. ఈ బృహత్తర సాయాన్ని అడ్డుకోవడం అస్సలు సరికాదని అన్నారు. గాజాలో శాంతి నెలకొల్పడానికి అమెరికా మధ్యవర్తిత్వంతో ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును ఇటువంటి ఘటనలు బలహీనపరుస్తున్నాయని రూబియో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో ఒక భాగంగా హమాస్ సంస్థ అదుపులో ఉన్న బందీల మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగిస్తోంది. బందీల మార్పిడి అలాగే మృతదేహాల అప్పగింత వంటి ప్రక్రియలు కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ దాడుల కొనసాగింపు, సాయాన్ని హమాస్ లూటీ చేయడం వంటి ఘటనలు ఈ శాంతి ఒప్పందం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. యుద్ధంతో నష్టపోయిన ప్రాంతంలో ప్రజలకు సాయం అందకుండా అడ్డుకోవడం, తిరిగి దాడులకు దిగడం వంటి చర్యలు ఈ సున్నితమైన శాంతి ప్రక్రియ ఎంతవరకు నిలబడుతుందనే సందేహాలను లేవనెత్తుతున్నాయి.